దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. 4 స్తంభాలాట ఎపిసోడ్ నెంబర్ 10. తన పెళ్లికి ఒక కండిషన్ పెడుతున్న పల్లవి. ఏంటి ఆ కండిషన్? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలకు వెళ్ళిపోదాం. రీటా తన టాప్ తీసి బ్రాతో శ్రీమాన్ కప్పుకున్న బెడ్షీట్లోకి దూరుతుంది. తర్వాత నిద్రపోతున్న శ్రీమాన్ చేయిని తన నడుము మీదకి తీసుకొని బెడ్ లైటింగ్లో మెరిసిపోతూ కనిపిస్తున్న శ్రీమాన్ మొహాన్ని చూస్తూ, ఏమున్నావ్రా, ఇవాళ నా అందాలతో నీ అందమంతా నా సొంతం చేసుకుని మరికొన్ని రోజుల్లో నీ ఆస్తులకి మహారాణినవుతాను అని అనుకొని నవ్వుతూ నడుము దగ్గర పెట్టిన శ్రీమాన్ చెయ్యిని పైకి జరుపుకుంటూ వెళ్తూ ఉంటుంది. కరెక్ట్గా శ్రీమాన్ చెయ్యి తన చెస్ట్ మీదకి వెళ్తుండగా శ్రీమాన్ కళ్ళు తెరుస్తాడు. అంత దగ్గరగా ఎదురుగా కనిపిస్తున్న రీటాని చూడగానే ఒక్క క్షణం నిద్ర మీదున్న అతనికి అసలు ఏమీ అర్థం కాలేదు. అక్కడితో శ్రీమాన్ చెయ్యిని ఆపేసి, ఛ, నా అందాలను ఎరవేసి ఆడించుకుందాం అనుకుంటే అప్పుడే కళ్ళు తెరిచాడేంటి అని రీటా భయంతో అనుకుంటూ ఉండగానే నిద్ర కాలంలో రీటాని చూస్తున్న శ్రీమాన్కి అతని చెయ్యి ఎక్కడ ఉందో గుర్తుకు రాగానే వెంటనే చెయ్యిని వెనక్కి గుంజుకొని ఉలికి పడినట్టుగా లేచి కూర్చున్నాడు. రీటా తన భయాన్ని కప్పిపుచ్చుకొని కావాలనే బ్రాతో లేచి కూర్చొని, హాయ్ శ్రీమాన్ అని అంటుంది. అసలే షాక్కి గురై ఉన్న శ్రీమాన్ తన్ని అలా చూడగానే చిరాకు పడుతూ, చిచి అంటూ మీద ఉన్న బెడ్షీట్ని వెంటనే తన మీదకి కవర్ చేయటానికి విసిరేశాడు. ఏంటి శ్రీమాన్, నా అందాలను చూసి పరితపించకుండా ఇలా బెడ్షీట్ కప్పావు అని కైపుగా అడుగుతుంది. తన వాలకం చూడగానే శ్రీమాన్ కోపం పీక్స్లోకి పోయి మరో మాట మాట్లాడకుండా ఒంటి మీద బెడ్షీట్తో కవర్ చేసి ఉన్న తనని వంగపెట్టి గుద్దుతుంటాడు. అలా కొడతాడని ఎక్స్పెక్ట్ చేయని రీటా ఆ దెబ్బలకు అల్లాడిపోతూ, అమ్మో శ్రీమాన్, వదులు, నీ దెబ్బలకి నేను చచ్చేలాగా ఉన్నాను, నన్ను కొట్టకు అని గావు కేకలు పెడుతుంటుంది. కొట్టడం కాదే, నిన్ను చంపినా కూడా పాపం లేదు అంటూ ఒక అమ్మాయిని కూడా చూడకుండా ఒక గొడ్డును బాదినట్టుగా తనని వంగపెట్టి చావగొడుతుంటాడు. ఆ దెబ్బలకి తను తాళలేక, ప్లీజ్ శ్రీమాన్, నన్ను వదులు అని గావు కేకలు పెడుతుంటే పక్క రూమ్లో పడుకున్న సురేష్ గ్రూప్కి నిద్రలో రీటా కేకలు వినిపించి లేచి, ఏమిట్రా కేకలు అంటూ ఆ రూమ్లోకి వస్తారు. శ్రీమాన్ తన్ని వంగపెట్టి చావకొట్టడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంటారు. ప్లీజ్ శ్రీమాన్, నేను చచ్చేలాగా ఉన్నాను, నన్ను వదులు అని రీటా రిక్వెస్ట్ చేస్తుంటుంది. ఎంత ధైర్యం ఉంటే బట్టలు లేకుండా నా పక్కలోకి వస్తావే అంటూ తన్ని ఆగకుండా చావగొడుతూనే ఉంటాడు. ఎక్కడ ఆ దెబ్బలకి రీటా చస్తుందేమోనని సురేష్ వాళ్ళు భయపడి, రే శ్రీమాన్ ఆగు, ఒక ఆడపిల్లని మరి అలా కొట్టకు అంటూ అడ్డుపడుతుంటారు. ఇది ఆడపిల్ల కాదురా, కొరివి దెయ్యం, ఈ దెయ్యం చస్తే గాని నేను మనశ్శాంతిగా ఉండలేను అంటూ వాళ్ళు అడ్డుపడాలని చూస్తున్నా కూడా అతను ఉన్న కోపానికి తన్ని వంగపెట్టి కొడుతూనే ఉంటాడు. అందరూ ఎంత బలవంతం చేసి ఆపితే గాని శ్రీ చేతులు తన్ని కొట్టకుండా ఆగలేదు. రీటా ఒళ్ళు ఆ దెబ్బలకి చచ్చుబడితే శ్రీమాన్కి తన్ని కొట్టి కొట్టి ఆయాసం వస్తుంది. అందరూ కలిసి శ్రీమాన్ని పట్టుకుంటే శ్రీమాన్ ఆయాస పడుతూనే తన్ని గుడ్లూరిమి చూస్తూ, యు బ్లడీ గర్ల్, ఎంత దారుణానికి తెగబడ్డావే అని తనని తిడుతుంటాడు. రీటా ఏడుస్తూ కప్పుకున్న బెడ్షీట్ని మీద పూర్తిగా కవర్ చేసుకుని లేచి నిలబడింది. ఏంటి రీటా ఇదంతా, శ్రీమా జోలికి రావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని అడిగితే సురేష్, నేను శ్రీమాన్ని ఎంతగా ప్రేమిస్తున్నానో నాకు మాత్రమే తెలుసు సురేష్. శ్రీమా నా ప్రేమని అర్థం చేసుకోలేక నన్ను పశువులాగా కొడుతుంటే నువ్వు కూడా నన్నే అంటావేంటి అని ఏడుస్తూ అడుగుతుంది. నీది ప్రేమ కాదు, వ్యామోహం. అయినా ఈ ప్రేమ గీమ నాకు పడవని నీకు ఎన్నోసార్లు చెప్పాను. నువ్వు ఈ సగం బట్టలతో కాదు, బట్టలని విప్పి నా ముందు నిలబడ్డా నీ మీద నాకు ఫీలింగ్స్ కలగవు. నా మ్యారేజ్ లైఫ్ మీద నేను పెట్టుకున్న లిమిట్స్ కూడా నీకు తెలుసు.
నా గురించి పూర్తిగా తెలిసి కూడా నువ్వు ఇంతగా బరి తెగించి ఇలా వచ్చావంటే ఏమనుకోవాలి అంటూ శ్రీమాన్ సీరియస్ అవుతాడు. నువ్వు చెప్పడమే కాదు శ్రీమాన్, నీ గురించి నేను కూడా తనకి వివరంగా చెప్పాను అని సురేష్ కూడా తన మీద సీరియస్ అవుతూ తన దగ్గరికొచ్చి, నీలాంటి అమ్మాయిని శ్రీమాన్ ఇష్టపడని ఎన్నోసార్లు చెప్పాను కదా రీటా, అయినా కూడా ఎందుకు ఇలా వాడి వెంట పడుతున్నావు అని అడుగుతాడు. శ్రీమాన్ తన మీద ఇంకా మండిపోతూ, ఇక తనతో మాటలు అనవసరం సురేష్, ఇక తను నా కళ్ళకి కనిపించడానికి వీల్లేదు. జీవితంలో ఇక ఎప్పుడు నేను తన ముఖం చూడకూడదు అనుకుంటున్నాను. మర్యాదగా తనని ఇక్కడి నుంచి పంపించేయండి అని శ్రీమాన్ తన మొహాన్ని చూడటానికి కూడా ఇష్టపడకుండా వెనక్కి తిరుగుతాడు. సురేష్ కింద పడిన తన బట్టలు తీసి తనకిస్తూ, మర్యాదగా వాడి కళ్ళ ముందుంచి వెళ్ళిపో రీటా అంటూ కోపడ్డాడు. రీటా అంతకంటే ఎక్కువ కోపంగా శ్రీమాన్ చూస్తూ ఆ బట్టలు తీసుకుని వెళ్ళిపోతుంది. మిగతా ఫ్రెండ్స్ దగ్గరికొచ్చి, తను వెళ్ళిపోయింది శ్రీమాన్, ఇక వదిలే, ఆ కోపాన్ని తగ్గించుకో అని అంటారు. తను ఈ రూమ్లో నుంచి వెళ్ళిపోవడం కాదు, ఈ కంటి నుంచి పంపించే సురేష్, మన ట్రావెల్లో ఇక తను ఉండటానికి వీల్లేదు అంటాడు శ్రీమాన్. సరే, వెంటనే తన్ని పంపిస్తానులే, ఇంకెప్పుడు తను నీ ఎదుట పడకుండా నేను కూడా గట్టిగా వార్నింగ్ ఇస్తాను అని మాట్లాడుతుంటాడు సురేష్. రీటా రూంలోకి వచ్చి వీపు మీద ఎర్రగా కందిపోయిన వాతల్ని వెనక నుంచి అద్దంలో చూసుకుంటూ, నన్ను చావగొట్టావు కదా శ్రీమాన్, నువ్వు నన్ను కాదు అనుకుంటున్నప్పుడు నువ్వు జీవితంలో ఎలా సంతోషంగా ఉంటావో నేను చూస్తాను. నా ఒంటి మీద పడిన ప్రతి దెబ్బకి నీ జీవితం మీద కొట్టి బదులు తీర్చుకుంటాను అని మనసులో కసిగా శపథాలు చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి బయలుదేరుతుంది. తెల్లవారుజామున 5 అవుతుండగా కార్తీక్, మైనా ఇద్దరు కలిసి చేతిలో బొకే పట్టుకొని ఒక రూములోకి వస్తారు. నిండుగా ముసుగుతని పడుకున్న బెడ్ దగ్గరికి ఇద్దరూ నవ్వుతూ వస్తారు. మైనా నవ్వుతూనే తన తలవైపు నుండి దుప్పటిని తీస్తుంది. అక్కడ మనిషి స్థానంలో దిండ్లు పెట్టి కనిపిస్తుంటాయి. ఇదేంటి, మౌనిక ఏది అని అడుగుతుంది మైనా ఆశ్చర్యపోతూ. నాకు అది అర్థం కావడం లేదు అంటాడు కార్తీక్. నేను మిమ్మల్ని ఫూల్ చేశాను, నేనిక్కడ ఉన్నాను అంటూ అల్లరిగా మాటలు వినిపిస్తాయి. ఇద్దరూ అటువైపుగా చూసేసరికి మౌనిక నైట్ సూట్ వేసుకొని అక్కడ విండోలో కూర్చొని వీళ్ళని వెక్కిరిస్తూ ఉంటుంది. ఏ దొంగ అంటాడు కార్తీక్ చెల్లెలు అల్లరి చూసి నవ్వుతూ. మరి ప్రతి ఇయర్ ఇలాగే నాకు సర్ప్రైజ్ ఇస్తున్నారు, కానీ ఈసారి మీకు చిన్న షాక్ ఇద్దామని ముందే లేచి కూర్చున్నాను అంటుంది మౌనిక అక్కడి నుండి దిగి వాళ్ళ దగ్గరికి వస్తూ. కార్తీక్ తన తల మీద చిన్నగా ఒకటి కొట్టి, పెద్ద సర్ప్రైజ్ ఇచ్చావులే అని అంటాడు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మౌని అంటూ మైనా తనకి బొకే ఇస్తుంది. థ్యాంక్ యూ కాబోయే వదిన గారు అంటుంది నవ్వుతూ. తన మాటలకి మైనా కూడా నవ్వుతూ తన్ని హక్ చేసుకుంటుంది. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఇలాగే అల్లరిగా మా ముందు తిరుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు ఈ అన్నయ్య అంటూ కార్తీక్ చెల్లెలకి బొకే ఇస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య అంటుంది ఆ బొకే తీసుకొని. కార్తీక్ చెల్లెల్ని దగ్గర తీసుకుని తన నుదుటిన ముద్దు పెట్టుకుంటాడు. అక్కడికి జయరాం గారు, జయంతి కూడా వచ్చి హ్యాపీ బర్త్డే మౌనిక అంటూ కూతుర్ని విష్ చేస్తారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ నానా అని మౌనిక వాళ్ళకి బదులు చెప్తుంది. జయరాం గారు కూడా కూతుర్ని దగ్గర తీసుకుని, వెళ్ళి రెడీ అయ్యిరా, అందరం కలిసి గుడికి వెళ్దాము, ఆ తర్వాత కాలేజ్కి వెళ్దు గాని అని అంటాడు. సరే నానా, కానీ నానా ఇవాళ అన్నయ్య మనకి బ్యాచిలర్ పార్టీ ఇవ్వాలి అంటుంది మౌనిక. మా పెళ్ళి ఇంకా చాలా రోజులుంది కదా, ఇప్పుడు బ్యాచిలర్ పార్టీ ఏంటి అని అడుగుతాడు కార్తీక్. కానీ మళ్ళీ నా పుట్టినరోజుకి నువ్వు బ్యాచిలర్గా ఉండవు కదా అన్నయ్య, అందుకే ఇప్పుడు అడుగుతున్నాను అని అంటుంది. ఓ, ఇలా కూడా బ్యాచిలర్ పార్టీ ఇస్తారా అంటుంది మైనా. ఒకరు ఇస్తారో లేదో నాకు అనవసరం, ఇప్పుడు అన్నయ్య పార్టీ ఇవ్వాలి, నేను తీసుకోవాలి అంటుంది మౌనిక నవ్వుతూ. సరేలే, సాయంత్రం ఒక చిన్న చాక్లెట్ కొని తెస్తానులే, అదే బ్యాచిలర్ పార్టీ అంటాడు కార్తీక్. అన్నయ్య అంటూ మౌనిక చిరుకోపాన్ని ప్రదర్శిస్తుంది. చాక్లెట్ కాదే, మీ అన్నయ్య నీకు కొత్త స్కూటీ కొని తెచ్చాడు, బయటికి వెళ్ళి చూడు అంటుంది జయంతి. నిజమా
అంటూ మౌనిక ఆశ్చర్యపోతూ బయటికి వెళ్తే అక్కడ ఆల్రెడీ పూజ చేసిన స్కూటీ కనిపిస్తూ ఉంటుంది. తన సంతోషం చూస్తూ అందరూ బయటకొస్తారు. వావ్! అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ అంటుంది మౌనిక స్కూటీని చూస్తూ. ఇక నుంచి నువ్వు కాలేజ్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదులే. ఇలా స్కూటీ మీద కాలేజ్‌కి వెళ్ళొచ్చు. పర్మిషన్ గ్రాంటెడ్ అంటాడు కార్తీక్. థ్యాంక్ యూ అన్నయ్య. ఎప్పటినుంచో స్కూటీ అడుగుతుంటే ఇప్పుడు కొనిపెట్టావన్నమాట అంటుంది మౌనిక నవ్వుతూ. ఎప్పటినుంచో అంటే నువ్వప్పుడు ఇంకా చిన్న పిల్లవి. ఇప్పుడు నీకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కొనిపెట్టాను అని చెల్లెలి సంతోషం చూసి తృప్తి పడుతుంటాడు కార్తీక్. పిల్లల సంతోషాలు చూసి పెద్దవాళ్ళు కూడా తృప్తి పడుతూ ఆనందపడుతుంటారు. కాసేపటికి మౌనిక కొత్త డ్రెస్ ధరించి ఆ స్కూటీ మీద తన డిగ్రీ కాలేజీకి చేరుకుంటుంది. స్కూటీ పార్కింగ్ చేసి లోపలికి వస్తుండగా అనుకోకుండా ఒక వ్యక్తిని తగులుతుంది. అతను చూడగానే కస్సుబుస్సులాడుతూ కళ్ళు కనిపించడం లేదా అని కోపంగా అడుగుతుంది. అతను ఎవరో కాదు, పల్లవి తమ్ముడు వినయ్. ఇక్కడ నా తప్పు ఎంత ఉందో నీ తప్పు అంతే ఉంది. ఇద్దరం చూసుకోకుండా తగిలాము. సో ఇక నన్ను మాటలనే రైట్స్ లేవు అని వినయ్ కూడా కోపంగా చెప్తాడు. ఎంత పొగరు నీకు అంటుంది మౌనిక. నీకంటే ఎక్కువ కాదులే అని వినయ్ కూడా ఏమాత్రం తగ్గటం లేదు. హాయ్ మౌనిక, హ్యాపీ బర్త్డే అంటూ అప్పుడే తన ఫ్రెండ్స్ అక్కడికి వస్తారు. ఓహో, ఈ మేడం గారి బర్త్డేనా ఇవాళ అని వినయ్ కోపంగా అనుకుంటాడు. మా అన్నయ్య నా బర్త్డే గిఫ్ట్గా స్కూటీ కొనిచ్చాడు అని తన ఫ్రెండ్స్కి చూపిస్తూ వినయ్ ముందు గొప్పలు పోతూ చెప్తుంటే, ఈవిడ గారి దగ్గర వాళ్ళ అన్నయ్య కంటే ఎక్కువ పొగరుంటుంది అని వినయ్ తిట్టుకుంటూ వెళ్తాడు. వీళ్ళిద్దరికీ అస్సలు పడదు. ఎప్పుడూ ఇలా గొడవ పెట్టుకుంటూ ఉంటారు. ఏయ్ పెళ్ళిళ్ళ పేరయ్య, నా కూతురు పల్లవికి పెద్ద ధనవంతుల సంబంధం తీసుకురమని చెప్తుంటే ఆటో డ్రైవర్ సంబంధం, లారీ డ్రైవర్ సంబంధం, అటెండర్ సంబంధం అంటావేంటి? నా కూతురి విషయంలో నాకు చాలా పెద్ద పెద్ద కోరికలున్నాయి అంటూ ఇంటికొచ్చిన పెళ్ళిళ్ళ పేరయ్య మీద సీరియస్ అవుతుంటాడు మిస్టర్ మట్టయ్య. ఆఫీస్కి రెడీ అవుతున్న పల్లవి ఆ కేకలన్నీ విని, అబ్బా, నాన్న మళ్ళీ సంబంధం అని మొదలుపెట్టాడు అంటూ బయటకొస్తుంటుంది. మిస్టర్ మట్టయ్య, నీకున్న తాహతుకి ఇంతకు మించిన సంబంధాలు తీసుకురావటం నా వల్ల కాదయ్యా అంటాడు పెళ్ళిళ్ళ పేరయ్య. అవును మిస్టర్ మట్టయ్య, ఇంతకు మించిన సంబంధాలు మన పల్లవికి ఎక్కడ తీసుకొస్తాం అని అంటారు అక్కడే కూర్చున్న బామ్మ తాతగారు. వాళ్ళ అందరి మాటలు వింటూ పల్లవి బయటకు వస్తుంది. నువ్వన్నా మీ నాన్నకు చెప్పమ్మా, నీ దగ్గర చదువు, అందం, అనుకువ అన్నీ ఉండొచ్చు. కానీ పెళ్ళికొడుకు తరపు వాళ్ళు ఆస్తులు, అంతస్తులు, హోదా కూడా చూస్తారు కదా అంటాడు పెళ్ళిళ్ళ పేరయ్య. ఆ జ్ఞానం ఆయనకి తెలియడం లేదు అంటూ రాజ్యం కాఫీ కప్పులతో అక్కడికి వచ్చి అందరికీ కాఫీలు అందిస్తూ ఉంటుంది. నువ్వాగవే అంటూ మిస్టర్ మట్టయ్య భార్యని కసిరించి కప్పు అందుకొని పెళ్ళిళ్ళ పేరయ్యకిచ్చి ఇంకొక కప్పు అందుకొని తాగుతూ, చూడండి పెళ్ళిళ్ళ పేరయ్య గారు, మా కుటుంబ స్థితిగతులు చూసి మీకు దక్షిణ పెద్దగా ఇవ్వను అనుకుంటున్నారేమో. ఈ మధ్య పేకాటలో కాస్త సంపాదించానులే, ఆ డబ్బులన్నీ మీకే దక్షిణగా ఇస్తాను కానీ నా బంగారు తల్లి పల్లవికి మహాయోగం పట్టే సంబంధం చూడండి, లేకపోతే ఇంకొక పెళ్ళిళ్ళ పేరేం చూసుకుంటాను అంటాడు నిర్లక్ష్యంగా. ఇదమ్మా మీ నాన్న వరుస అంటాడు పెళ్ళిళ్ళ పేరయ్య పల్లవిని చూస్తూ. మా నాన్న వరుస కాదు, నాది కూడా అదే అభిప్రాయం అంటూ చెల్లెలి కీర్తి కూడా వాళ్ళ నాన్నకి సపోర్ట్గా అక్కడికి వస్తుంది. నేను కూడా ఈ విషయంలో నాన్న పార్టీనే, మా అక్కకి గొప్ప సంబంధం కావాలి అంటూ వినయ్ కూడా అక్కడికి వస్తాడు. అది నా పిల్లలంటే, నా పిల్లలు బంగారాలు అంటాడు మిస్టర్ మట్టయ్య వాళ్ళని చూస్తూ. పెళ్ళిళ్ళ పెరయ్య దీనంగా పల్లవి వైపు చూస్తాడు. అలాగే చూస్తానని మా నాన్నతో చెప్పండి అని పల్లవి కళ్ళతో పెళ్ళిళ్ళ పేరయ్యకి సైగ చేస్తుంది. సరే అని ఆయన కూడా కళ్ళతో చెప్పి, సరే మిస్టర్ మట్టయ్య, నువ్వు కోరుకున్న లాంటి సంబంధం దొరికితే తీసుకొస్తానులే అని చెప్పి కాఫీ తాగటం పూర్తి చేసి వెళ్ళొస్తాను అని చెప్పి లేస్తాడు. సరే పెళ్ళిళ్ళ పేరయ్య గారు, మీరు తెచ్చే సంబంధం కోసం ఎదురు చూస్తూ ఉంటాను అంటాడు మిస్టర్ మట్టయ్య కాలు మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చుంటూ. అలాగే అని చెప్పి
పెళ్ళిళ్ళ పేరయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నేను ఆఫీస్‌కి వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తా నాన్న, బాయ్ బామ్మ, బాయ్ తాతయ్య అంటూ చెల్లెలికి, తమ్ముడికి కూడా చెప్పి పల్లవి పెళ్ళిళ్ళ పేరయ్యని అనుసరిస్తూ వెళ్తూ ఉంటుంది. హ్మ్. మీరనుకున్న సంబంధం దొరికినట్టే, తన పెళ్లి చేసినట్టే అంటూ రాజ్యం నిరాశగా ఖాళీ కప్పులతో లోపలికి వెళ్తుంది. నా కూతురు బంగారమే, ఎందుకు దొరకదు అంటూ కీర్తి వినయ్ వైపు చూసి, ఇలా దగ్గరికి రండ్రా అంటాడు మిస్టర్ మట్టయ్య. మేము రాము పో అంటూ తండ్రిని కాస్త చులకన భావంతో కసిరించినట్టుగా చెప్పి లోపలికి వెళ్ళిపోతారు. తండ్రి తాగుతూ బాధ్యతలు లేకుండా ఉంటాడని వాళ్ళకి ఆ కోపం. హ్మ్. వీళ్ళు నాకు సపోర్ట్ చేశారు అంటే, నాతో మంచిగా మాట్లాడతారేమో అనుకున్నాను. కానీ ఎప్పటిపాటే. ఎంతైనా వీళ్ళిద్దరికన్నా నా పెద్ద కూతురు బంగారం అని అనుకుంటారు మిస్టర్ మట్టయ్య. బయటికి వచ్చిన పల్లవి ముందుకు వెళ్తున్న పెళ్ళిళ్ళ పేరెని చూస్తూ, "కొంచెం ఆగండి పెళ్ళిళ్ళ పేరయ్య గారు" అని అంటుంది. ఆయన ఆగిపోయి దగ్గరికొస్తున్న పల్లవిని చూస్తూ, "ఏంటమ్మా" అని అంటాడు. మా నాన్నకి నా పెళ్ళి ఒక గొప్పవాడితో చేయాలని ఆశ. నాన్న అలాగే మాట్లాడతాడు. మా నాన్న మాటలు పట్టించుకోకండి. చూడండి, మా నాన్న కోరుకున్నట్టుగా అంత పెద్ద గొప్ప సంబంధం అవసరం లేదు కానీ, నా పెళ్లి చేయటం మా నాన్న బాధ్యత కాబట్టి నాకొక సంబంధం చూడండి. ఇక్కడ నాదొక చిన్న కండిషన్. నేను పెళ్లి చేసుకొని నా దారి నేను చూసుకుంటే మా కుటుంబం వీధిన పడుతుంది. అందుకని నా పెళ్లి తర్వాత నేను ఉద్యోగం చేయాలి. నా జీతం మా పుట్టింటి వాళ్ళకి ఇవ్వాలని నా కోరిక. ఈ కండిషన్స్‌కి ఒప్పుకుని మంచి గుణవంతుడు, అర్థం చేసుకునే కుటుంబం ఉంటే చూడండి. అంతే తప్ప ఆస్తులు, అంతస్తులు ఏమీ వద్దండి. నేను కోరుకుంటున్నట్టుగా మంచి గుణం కలిగిన వాడై, నా కండిషన్ ఒప్పుకునే సంబంధం ఏదైనా దొరికితే మా నాన్నకి నేను నిదానంగా నచ్చచెప్పుకుంటాను అని అంటుంది. సరేనమ్మా, నీ బాధ అర్థమవుతుంది. తగిన సంబంధాలు ఉన్నాయేమో చూస్తాను అని చెప్పి పెళ్ళిళ్ళ పేరయ్య వెళ్ళిపోతాడు. తర్వాత పల్లవి చేతి వాచ్ చూసుకొని, అమ్మో! ఇవాళ కూడా ఆఫీస్‌కి లేట్ అయింది. ఆ రాక్షసితో ఇవాళ కూడా నాకు చివాట్లు తప్పేటట్టు లేదు అని అనుకొని వస్తున్న ఆటోని ఆపి బయలుదేరుతుంది. ఏంటి? పల్లవి ఇంకా ఆఫీస్‌కి రాలేదా? ఇంకా ఆఫీస్‌కి రాకుండా ఏం చేస్తున్నట్టు? అని కార్తీక్ మేనేజర్ మీద విరుచుకుపడుతుంటాడు. ఫోన్ చేశాను సార్, ఆటోలో ఉందంట అని అంటాడు మేనేజర్. ఛ! ఈ పల్లవితో రోజు రోజుకి నాకు చిరాకులు ఎక్కువవుతున్నాయి అని తిట్టుకొని, సరే నువ్వెళ్ళు అని అంటాడు. ఓకే సార్ అని చెప్పి మేనేజర్ వెళ్ళిపోతాడు. ఈ పల్లవి నా ఆఫీస్ వదిలి వెళ్ళిపోయినప్పుడే నేను మనశ్శాంతిగా ఉంటానేమో. కొత్త ప్రాజెక్ట్ సంబంధించిన ఫైల్స్ తన దగ్గరే ఉన్నాయి. ఎప్పుడు వస్తుందో ఏమో అని తిట్టుకుంటూ లేచి క్యాబిన్ డోర్ తీసుకుని బయటికి వెళ్ళబోతుండగా పల్లవి ఫైల్స్ పట్టుకొని హడావిడిగా లోపలికొచ్చి కార్తీక్‌ని ఢీకొంటుంది. పల్లవి పొట్టిది కాబట్టి తన తల వచ్చి జిమ్ బాడీతో గట్టిగా ఉన్న కార్తీక్ గుండెకి టంగున తగులుతుంది. ఆ దెబ్బకి తల రుద్దుకుంటూ పైకెత్తి చూస్తుంది. కార్తీక్ ఎప్పట్లా తన వైపు ఉరిమి చూస్తుంటాడు. అబ్బా! అది గుండెనో, రాయినో అని తనలో తను అనుకుని రెస్టారెంట్‌లో చూసిన కార్తీక్‌కి, ఇప్పుడు కార్తీక్‌కి పోల్చి పోల్చి చూసుకుంటుంది. ఆ ఆలోచనలో ఉన్న తన మొహం మీద చిటికెలు వేస్తూ హలో అంటాడు గంభీరమైన వాయిస్‌తో. ఆ గంభీరానికి తేరుకొని గుడ్ మార్నింగ్ సార్. సారీ సార్, చూసుకోకుండా మిమ్మల్ని ఢీకొట్టాను అని అంటుంది. ఇంకొక గంటైతే గుడ్ ఆఫ్టర్‌నూన్ చెప్పొచ్చు. అప్పుడు రాకపోయావా ఆఫీస్‌కి? అంటాడు తన్ని అదే కోపంతో చూస్తూ. అంటే సార్, ఇవాళ తొందరగానే వద్దామనుకున్నాను. కానీ పెళ్ళిళ్ళ పేరయ్య నా సంబంధాల గురించి మాట్లాడుతుంటే లేటయింది సార్ అని అంటుంది. అప్పటి వరకు కోపంగా ఉన్న కార్తీక్ కాస్త సంతోషపడుతూ, అంటే నీకు పెళ్లి కుదిరిందా? ఇక నువ్వు పెళ్లి చేసుకొని నా ఆఫీస్ వదిలేసి వెళ్ళిపోతావా? అని సంతోషంగా అడుగుతాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కార్తీక్ హ్యాపీ రియాక్షన్‌కి మీరేమనుకుంటున్నారో కామెంట్స్‌లో తెలియచేయండి.